పార్టీ పేరేంటి, మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చెప్పాలి. సార్, నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుల్ని. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాము. దళిత బహుజన పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తరపున జేఎన్ రావు గారు నామినేషన్ వేయడం జరిగింది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, సినీ మాఫియా, ఈ మాఫియా మొత్తం అందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిష్టవేస్తున్నారు. ఈ మాఫియాలకి నాయకత్వం వహించేది 3 ప్రధాన దోపిడీ కులాల పార్టీలు, అది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. ఈ 3 పార్టీలు కూడా ఈ మాఫియాలకి అండదండలుగా నిలబడుతున్నారు. తద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెజారిటీ దళిత బహుజన ప్రజలు కానీ, సామాన్య ప్రజలు కానీ వాళ్ళ జీవితాలు గందరగోళంగా ఉన్నాయి. వాటి రక్షణ లేదు. వాళ్ళ భూములు కబ్జాలు అవుతున్నాయి, వాళ్ళ ఆస్తులు కబ్జాలు అవుతున్నాయి. ఈ ప్రాంతంలోని అన్ని రెవెన్యూ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ఈ దోపిడీ మాఫియా చేతుల్లో ఉన్నాయి. ఈ మాఫియా నుంచి రక్షించుకోవాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దళిత బహుజన పార్టీ అభ్యర్థి జేఎన్ రావు గారికి ఓటు వేయవలసిందిగా అండదండలు అందించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లిక్కర్ మాఫియా, గంజా మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, సినీ మాఫియా, ఈ 4 మాఫియాలకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము ఎవరికే లేదు. ఒక దళిత బహుజన పార్టీకే ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.